ఏందో ఏమోనుల్లా ఈ రాజకీయాల తీరు అయితే ఒక లెక్కన మనం చెప్పవశం కాదు. మొన్నటిదాకా కలిసి ఉన్నారు, మళ్ళీ అప్పుడే ఈడిపోతామంటారు. సరే వాళ్ళు ఎట్లున్నా కూడా అభివృద్ధితోని మనం అందలం ఎక్కినాం, మనం 10 మందికి సర్వీస్ చేద్దామని చెప్పి ఒక సంకల్పంతో ఒక ముందడుగు ఎత్తా అంటే అప్పుడు ఏమన్నా మంచి పద్ధతేనా? గట్ల ఆపొచ్చిన ఇన్నొద్దులేమో మా కాలనీకి ఎవరు రారు, మా ఊరికి ఎవరు రారు, మా నియోజకవర్గాన్ని అసలు దిక్కుదివన చూసే లీడరే ఉండరని అన్నారు. మరి ఇప్పుడేమో రోడ్లు ఎత్తాం, మీకు దాళ్ళు కప్పిస్తాం, మీకు నల్లలు పెట్టిస్తామయ్య అని చెప్పి కొన్ని మంచి మంచి పనులను చేయనీక ఒక పెద్ద సార్ పోతే అడ్డం పాడుతున్నారట. ఎవరయ్యా మరి ఎక్కడ ముచ్చటనంటే చూస్తే మీరే షాక్ అవుతారు, చూడుండ్రి. ఇక కూటమి సర్కారు అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాలల్లో పెద్ద దిక్కుగా పెద్ద హాట్ టాపిక్గా బాగా డిస్కషన్ చేసుకునే నియోజకవర్గం ఏదన్నా ఉన్నదానయ్యానంటే ఎవరైనా టక్కున చెప్పే ముచ్చట ఒక్కటే పిఠాపురం అని. ఎప్పటి నుంచో ఈ పిఠాపురం పంచాయతీ రోజుకోగా మలుపు తిరుగుతూనే ఉన్నది. ఇక ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ఇక జనసేన పెద్ద ఉన్నాడు కదా నాగబాబం సారు, పవన్ కళ్యాణ్ సారు సపోర్టుతోని ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యిండు. ఇక రెండో రోజు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన చేయాల్సి ఉన్నది కాబట్టి చేసిండు. ఇక ఈయన పర్యటనలో భాగంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలను అయితే స్టార్ట్ చేసిండు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పంచాయతీరాజు గ్రామాభివృద్ధి శాఖ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆ సార్ నియోజకవర్గంలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులలో భాగంగా ఇవాళ రోడ్ల నిర్మాణం కోసానికని చెప్పి నాగబాబు సార్ స్టార్ట్ చేసిండు. ఇక ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎమ్మెల్సీ నాగబాబుకు ఊహించని శాఖే ఇచ్చిల్లయ్యా. అగ్గో కూటమి సర్కార్ అంటున్నారు, అభివృద్ధి పనులు అంటున్నారు, మళ్ళా టీడీపీ నేతలే ఎందుకయ్యా మరి నాగబాబం సార్కు గట్ల షాక్ ఇచ్చిందనంటే కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమానికి పోయినటువంటి నాగబాబును చుట్టుముట్టినరయ్యా టీడీపీ నేతలు. జై వర్మ అని అనుకుంటా జరంతా పవన్ కళ్యాణ్ సార్కు చంద్రాల సార్కు వ్యతిరేకంగానే నినాదాలు చేసినట్టే వర్మ సార్కు పాజిటివ్గా పెట్టినట్టే అనిపించింది అక్కడ ఉన్నోళ్ళ అందరికీ. వీళ్ళు నినాదాలు చేసిన దాన్ని చూసింది దాన్ని బట్టి. ఇక దీంతో నాగబాబు వాళ్ళ మీద జరంతా అరే ఏంది గిట్లా మనమేదో అభివృద్ధి పనుల కోసానికి అని చెప్పి వచ్చి మనం అభివృద్ధి చేస్తుంటే మనోళ్ళే గిట్లా గెలికి కంపు చేస్తున్నారు, ఏమైంది అసలు వీళ్ళకి అన్నట్టు డైలమాలు ఉన్నాడట. ఇక ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు టీడీపీ నాయకులకు జర అక్కడ చిన్న ఉంటది కదా ఘర్షణ అంటారు కదా తోపులాటలు, అన్ని సుతం అయినాయట. అయితే అక్కడనే ఉన్నటువంటి సీనియర్ జనసేన టీడీపీ నేతల వివాదం ముదరకుండా వాళ్ళ కార్యకర్తలను సముదాయించుకున్నారు ఎవరికి వాళ్ళు. ఇక ఇట్లా ఈ సమావేశంలో నాగబాబు పవన్ కళ్యాణ్ ఈఎం మీద మాట్లాడుకుంటా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలు ప్రజల ఓట్లతోనే గెలిచిల్లు, కొంతమంది క్రెడిట్ కోసం బాగానే పాకలాడుతున్నారు. ఎవరైతే టీడీపీ లీడర్ ఉన్నాడో ఆ వర్మ సార్ను ఉద్దేశం చేసుకుంటా ఇండైరెక్ట్ గా సురకలు అంటించుకుంటా సెటర్లు వేయబట్టిండయ్యా నాగబాబన్ సారు. దీంతో ఈ ముచ్చట ఇంకా రోజుకింత పెరుగుతూనే ఉన్నది. సరే మరి ఆయన అన్నాడు ఎప్పుడో అన్నాడు కదా ఆ ముచ్చటం తీసుకొచ్చి ఇప్పుడు ఏదో అభివృద్ధి పనుల కోసానికి అనిపోతుంటే నాగబాబం సార్కు ఎందుకు అడ్డు చెప్తున్నారు? గట్ల చేయొచ్చు, నా అభివృద్ధి కావాలని కొట్లాడేది పబ్లికే. తీరా అభివృద్ధి చేద్దామని చెప్పి ప్రభుత్వ పథకాల కోసానికని చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చనీకే శంకుస్థాపన పేరు మీద పనులను స్టార్ట్ చేయనీకి అత్తే ఇదెక్కడి తలకాయ నొప్పి అని చెప్పి నాగబాబం సార్ టీం కూడా ఏం అర్థమైతే లేదట. ఈ ముచ్చటిన్న ప్రతి ఒక్క పబ్లిక్ ఆలోచన కూడా ఇదే అంట. ఏదేమైనా ఇవాళ రేపు గెలిచిన తర్వాత ముఖం చూపించిన లీడర్లు ఎన్నో వేల మంది లక్షల మందే ఉన్నారు. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే నువ్వు నన్ను అడిగేదేంద్రని చెప్పి రిటర్న్ దాడికి దిగిన వాళ్ళని చూద్దాం మనం బాగానే చూసినాం. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే మునుపు ఏదైతే పిఠాపురంలో నిలబడుతున్నా నాకు మీరు సపోర్ట్ చేయుండ్రి, నన్ను గెలిపించుండ్రి, మీకు నేను ఈ హామీలు ఇస్తున్నా, ఈ హామీలను నేను నిలబెడతా, పిఠాపురాన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత నాది, ఇక నుంచి పిఠాపురం మీది కాదు నాది, నేను చూసుకుంటా, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకుందామని చెప్పి పవనాల సార్ గట్టిగానే ఫోకస్ మీద పెట్టి అభివృద్ధి పనులను స్టార్ట్ చేసి అన్నను దూరిండు. మరి ఎప్పుడో జేకేతనం సభల నాగేంద్ర బాబం సారు పవన్ కళ్యాణ్ సార్ గెలుపుకు వాళ్ళు వీళ్ళు ఇంకోటి అనుకుంటే వాళ్ళ కర్మ అని చెప్పి అన్న మాటను తీసుకొచ్చి ఇప్పుడు అభివృద్ధి పనులను ఆపే దిశగా ఆలోచన చేసుడు మంచి పద్ధతి కాదని చెప్పి కొంతమంది కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా అందరం ఒక ఫ్యామిలీ మెంబర్లమే కదా, అభివృద్ధి ఎవరు చేస్తేంది మన ఖాతాలకే వస్తుంది కదా, మన కూటమి సర్కార్ పేరే నిలబెడుతుంది కానీ ఎందుకు ఆలోచన చేస్తలేరు అని చెప్పి కూడా ఇంకొంతమంది ఈ తీరుగా సీటైర్లు ఎత్తున్నారు.